హాయ్ ఆల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎర్లీ మార్నింగ్ చాలా ప్లెజెంట్‌గా మన ఇంట్లో మనము ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటామో, అందరికీ కూడా అదే స్ప్రెడ్ చేయాలి అనుకుంటాం. సో, మన డేని ఇంత ఫ్రెష్‌గా స్టార్ట్ చేయాలి అనంటే, మనమంతా కూడా అలాగే క్లియర్ మైండ్‌తో ఫ్రెష్‌గా, నీట్‌గా చేస్తూ వెళ్ళిపోవాలి. సో, మన డే ఇలా హ్యాపీగా ఎలా ఎక్స్‌టెండ్ అవుతుంది అనేది మనం చేసే పనుల్లో మన ఒక ఆలోచనన ఉంటుంది. సో, మనకి నచ్చిన పనులు మనం చేస్తూ వెళ్తూ ఉంటే, మన డే కూడా హ్యాపీగా, రిలాక్స్‌గా ఉంటుంది. అండ్ ఇక్కడ ఇప్పుడు నేను చూయించే ఈ చిన్న కుకింగ్ వ్లాగ్ అనేది ఆహ్, అందరం కూడా మన ఒక డిఫరెంట్ స్టైల్స్‌తో చేస్తూ ఉంటాం. ఈ రెసిపీ ఇలానే ఉంటుందని కాదు. మేబీ ఇంకా బాగా చేయడం కూడా వచ్చిన వాళ్ళుంటారు. బట్ నేనైతే వెరీ సింపుల్‌గా అండ్ నార్మల్‌గా చేస్తూ ఉంటాను. సో, ఇలా ఇంకా ఫస్ట్ ఇది కట్ చేసుకొని, కొంచెం టైం తీసుకొని, ఆ తర్వాత నీట్‌గా, క్లీన్‌గా వాష్ చేసి బట్ మా సిస్టర్ జనరల్‌గా చెప్తూ ఉంటుందేంటంటే, లీఫీ వెజిటబుల్స్ అనేది ఫస్ట్ వాష్ చేసి, ఆ తర్వాత కట్ చేయాలని. బట్ నేనింకా ఒక్కోసారి బిజీ షెడ్యూల్ జనరల్‌గా అలా కట్ చేశాక వాష్ చేసేసాను. సో, చూద్దాం నెక్స్ట్ టైమ్ అలానే ఫాలో అవ్వాలి. సో, కొంచెం టైం తీసుకొని మనం ఏ వర్క్ చేసినా జాగ్రత్తగా చేస్తూ ఉంటే అది అలానే అలవాటవుతూ ఉంటుంది. అండ్ అలవాటు చేసుకోవాలి కూడా. అంటే మనొక్క పనులు మనమే చేయాలి కదా! జనరల్‌గా కుకింగ్ చేసేటప్పుడు మనం చాలా కాన్సంట్రేషన్‌తో చేస్తూ ఉంటాం. ఏది పడితే అది అలా వేసేయడానికి ఉండదు. ఏది పడితే అలా తినేయడానికి ఉండదు. సో, మనము చేసే ఈ వంటల్లో కూడా ఏదైతే మనం లవ్ అండ్ అఫెక్షన్ చూపిస్తామో, అది జనరల్‌గా మన పిల్లలకి కానీ, మన ఫ్యామిలీ మెంబర్స్‌కి అలా క్యారీ అవుతూ ఉంటుంది. అంటే నాకు కుకింగ్ చాలా ఇష్టం. అండ్ నేను ఏది చేసినా కానీ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అంటే వాళ్ళు ఎంత కంఫర్ట్ జోన్‌లో అది ఎంజాయ్ చేస్తారు అని ఆలోచిస్తూనే చేస్తాను. అండ్ అంతే సక్సెస్ అవుతుంది. అండ్ ఎప్పుడైతే అది నేను బోర్ ఫీల్ అవుతాను, అదర్‌వైస్ వెరీ టైర్డ్ సమ్ ఉంటుందో, అప్పుడు అది అలానే లైక్ మేబీ దాని టేస్ట్ కూడా అంత సక్సెస్ అవ్వదు. సో, ఇలా నాట్ ఓన్లీ ఫర్ కుకింగ్ బట్ ఏంటంటే మనం ఏది చేసినా జాగ్రత్తగా ఆలోచిస్తూ, ఓపికతో చేస్తే 100% రిజల్ట్ ఉంటుంది. నేను ఇది ఓన్లీ ఇప్పుడు చెప్పడమే కాదు, స్టూడెంట్స్‌కి కూడా ఇదే చెప్తూ ఉంటాను. మనం చేసే పనిని చాలా జాగ్రత్తగా ఆలోచించి చేయాలి. అండ్ చేసే ప్రతి పనిని కూడా ఎంజాయ్ చేస్తూ ఉండాలి. అంటే లైక్ 1 అటెంప్ట్, 2 అటెంప్ట్స్ ఇలా మనం కొంచెం ట్రై చేస్తూ చేస్తూ ఉంటే ఆబ్వియస్‌గా సక్సెస్ అనేదొస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ మనము మన యొక్క టైమ్ మేనేజ్‌మెంట్ అంటే మన యొక్క షెడ్యూల్‌ని అంతే బాగా ఆర్గనైజ్ చేస్తూ ఉండాలి. అండ్ ఇలా ఒక్క వర్క్ చేస్తే దానికే స్టిక్ అవ్వడం అనేది నా వల్ల అస్సలవ్వదు. అంటే మనం సైమల్టేనియస్‌గా టైమ్ సేవ్ ఎలా చేయాలి అనేది ఆలోచిస్తూ చేసుకుంటే మన వర్క్ చాలా ఈజీగా, ఎఫిషియెంట్‌గా అయిపోతుంది. అండ్ ఇలా ఇంకొకటి నేను కొత్త రెసిపీ ట్రై చేశాను. జనరల్‌గా ఇది నేను చూస్తూ ఉంటాను. లైక్ పిల్లలు ఎప్పుడైనా ఆర్డర్ పెట్టుకొని లేదంటే బయటికెళ్ళినప్పుడు అలా పోచ్డ్ ఎగ్స్ అని తింటూ ఉంటారు. బట్ ఇది ఎలా అనేది సింపుల్‌గా అలా ట్రై చేసి చూస్తే ఓకే. నాకు ఫస్ట్ ఇది వితౌట్ ఆయిల్ వేశాను. కొంచెం అలా నేను ఇందులో చిల్లీ ఫ్లేక్స్ అండ్ సాల్ట్ యాడ్ చేసి అలా ఓన్లీ వాటర్‌లో బాయిల్ చేశాను. అంటే దిస్ ఇస్ వితౌట్ ఆయిల్ ఫస్ట్ అటెంప్ట్. అండ్ ఓకే. ఇది కొంచెము బెటర్‌గానే వచ్చింది. సో, ఇలా ఒక 5-6 మినిట్స్ పెట్టేసాను నేనింకా లిడ్ పెట్టేసి. అంతలోపు ఇక్కడ ఈ కర్రీ అవుతూ ఉంది. సో, ఇలా సైమల్టేనియస్‌గా నేను 2 కూడా కంప్లీట్ చేయడానికి ట్రై చేశాను. ఓకే. ఇప్పుడిది ఆల్‌మోస్ట్ బాయిల్ అయిపోయింది. అండ్ సో, లెట్స్ చెక్ ఎలా వచ్చింది రిజల్ట్ అనేది. అండ్ ఐ హోప్ ఇది ఓకే. బట్ ఏంటంటే నెక్స్ట్ అటెంప్ట్ విత్ ఆయిల్ లైక్ లైట్‌గా ఆయిల్ ఒక డ్రాప్ యాడ్ చేసి, ఆ తర్వాత ఇందులో మళ్ళీ చిల్లీ ఫ్లేక్స్ అండ్ కొద్దిగా సాల్ట్ వేసి ఇది సెకండ్ ట్రయల్. సో, లెట్ అస్ సీ ఇదెలా వస్తుందో. కొత్తగా ట్రై చేయడంలో ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. బట్ ఏంటంటే, ఆ కొత్తగా చేసిన దాంట్లో నుండి దాని ఔట్‌కమ్ ఐ మీన్ రిజల్ట్ అనేది మనము మేబీ 70-80% సక్సెస్ అయినా ఆ హ్యాపీనెస్సే వేరే ఉంటుంది. సో, ఇలా ఇంకా ఈ కర్రీ కూడా అంతా దగ్గరకయిపోయాక అలా కొద్దిగా దాన్ని సిమ్ చేసి లేదంటే ఆఫ్ చేసి పక్కన పెట్టేసి
సో, ఇలా ఇంకా మన వర్క్స్ అన్నీ కూడా మనం షెడ్యూల్ చేసుకొని, నీట్‌గా, సిస్టమాటిక్‌గా చేస్తూ వెళ్తూ ఉంటే, ఆ టైర్డ్‌నెస్ ఉండదు. అండ్ అట్ ద సేమ్ టైమ్ మన వర్క్‌ని మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాము. అంటే ఎంజాయ్ చేయడం వల్ల ఏంటి అనంటే, ఆ బోర్డమ్ ఉండదు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇలా డిఫరెంట్‌గా మళ్ళీ ట్రై చేయాలనిపిస్తుంది. ఇది థర్డ్ పోచ్డ్ ఎగ్ వితౌట్ ఎనీ బౌల్ ఆర్ ఆయిల్. జస్ట్ అలా వాటర్‌లో వేశాను. ఇది కూడా బానే సక్సెస్ అయ్యింది. అండ్ అలా తీసాక కొద్దిగా ఇది సాల్ట్ స్ప్రింకిల్ చేస్తే సరిపోతుంది. అండ్ ఫైనల్లీ టిఫిన్ అనేది ఇలా కంప్లీట్ చేశాను ఈరోజు. హోప్ యూ లైక్డ్ ఇట్. సో, యూ డోంట్ హ్యావ్ టు బి గ్రేట్ టు స్టార్ట్, బట్ యూ హ్యావ్ టు స్టార్ట్ టు బి గ్రేట్. సో, స్టార్టింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇంతే కాదు, ఇంకా చాలా ఉన్నాయి.